ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారో మనల్లందరూ మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. దోస్తులు, మన సబ్స్క్రైబర్లతోని ఒక చిన్న మాట చెప్తామని వచ్చినాం. అదేంటంటే, మేము ఎంతో కష్టపడి రోజుకు 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసము ఒక చిన్న హెల్ప్ చేయలేరా? ఆ హెల్ప్ ఏంటి అంటే వీడియోని లైక్ చేయడం కంటే. సరేనా దోస్తులు? లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలో వర్తి సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అంటే మీ సపోర్ట్ వల్ల మాకు మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద ఉన్న గంట సింబల్ వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ అయ్యా, ఎక్కడ పోతున్నావు? ఇంత పని ఏడు దాన్నే పెట్టి పండుగ పూట ఎక్కడ బయటికి వెళ్తున్నావు? ఎక్కడ పోతున్నావు? ఏం పని ఉంది? అరే, నేను చేసే పని ఏముందే, ఇంకా ఆ కూర తెచ్చి మనం తెచ్చి చాడబెట్టిపోతున్నా. ఇంకేం చేయాలి చెప్పు? అమ్మలక్క లెక్క ఇల్లు ఊడ్చుకుంటా, బాసనలు తోముకుంటా, ఆ బట్టలు విండుకుంటుండాలనా ఏంది? అబ్బో, గా పనులన్నీ నువ్వు చేస్తుంటే నాకు ఇంత కష్టం ఉండకపోవు. కానీ గాదే గాదే కూర తెచ్చినవా? మరి తెచ్చిచ్చిపోతే వండి పెడతా గాని అందుకే పిలుస్తున్న. మరి ఎంత తెచ్చినవు, ఏమేం తెచ్చినావు చెప్పకపోతుంది. ఆడ పెట్టుకోగానే అయ్యేపోతుందా? అరే, నువ్వు లోపలికి పోతున్నావు కదా, నేను చూసుకుంటావు కదా అని చెప్పకుండానే ఊకున్నా. ఆ కిలంత మటన్ తెచ్చినా, ఒక అర్ధ కిలో అంతా చికెన్ తెచ్చిన. ఆ పిల్లగాడు తినడు కదా, ఇక పిల్లగాని కొరకని అర్ధ కిలో చికెన్ పట్టుకొచ్చినా సరిపోదే. పిల్లగానికి చికెన్ సరిపోతుందేమో గాని మనందరికి ఇక కిలో మటన్ ఏం సరిపోతుంది? అయ్యా నువ్వు గమ్మత్ మాట్లాడతావు. ఇక నువ్వు ఉండే, నేనుండే, మమ్మీ ఉండే, ఇక అల్లుడు వస్తాడా? వీళ్ళందరికీ కిలో కూర ఎవరి ముక్కలు పెడతావయ్యా? నాకు అర్థం కాదు. ఇంక రేపో ఇంకా కిలోనో కిలోన్నరనో తీసుకురాపో. మంచిగా దగ్గరకు వచ్చి గిల్లు ఉంటే ఇక మంచి తిన్న బుక్కెడన్నా కడుపు నిండా తినిపోతారయ్యా. అరే, మనం నలుగురేమే ఉన్నాం, నలుగురికి కిలో కూర సరిపోదా అని? సరిపోకుంటే మళ్ళీ రేపు పొద్దుగాల తెస్తా గానీ ఇక చికెను మటను మస్తు మస్తు అయితే సప్పుదాక ఏమన్నా వండుకో. అరే గట్ల కాదు. మా అక్కను మా బావని రమ్మన్నా పండుగ పూట ఇద్దరే ఏం పండుగ చేసుకుంటదే. మా ఇంటి దాకా రారాదు, మీ మడదాన్ని నిండాల తెచ్చి పెడతాడు. మళ్ళా కూర గిట్ల అంతా వేస్ట్ అవుతాయి అని ఫోన్ చేసిన. ఇక సరే అన్నాడు మా బావ. ఇక వస్తారంట. ఇక ఆయనకు ఒక కోటలో ఒక బాటిలో తెచ్చి అయిపోతుంది. ఇక మన అందరికి సరిపోదయ్యా కిలో కూర. ఇంకా కిలో కిలోన్నర తీసుకురారాదు, అందరం మిమ్మల్ని కూర్చొని తింటాం కదా. ఆహా, గదా సంగతి. మరి గట్ల చెప్పు, మీ వాళ్ళు వస్తురని ఇంకా కిలోన్నర కూర ఎక్కువ తీసుకురా అని అంటున్నావు. మరి ఇక ముచ్చట ముందు చెప్పవేందే? దాచుకొని దాచుకొని చెప్తున్నావు. ఏమయ్యా, మా ఊళ్ళంటే ఇక నీకు అప్పుడప్పుడు మండుతుంది కదా. ఇక అందుకే మా ఊళ్ళు వస్తారని చెప్పలేదు. ఇక మా బావకు శాతం అవుతుంది అంటే పానము పండుగ ఏం చేసుకుంటాం చెల్లి అని మా అక్క అన్నది. ఇక నాకు ఎందుకో మనసు అంత బాధ అనిపించి ఇక నాకు ఇంకోవరు మా అక్క కాకితే అని ఇక రమ్మన్నా. వస్తారంట గాని రేపు డబ్బున పట్టుకురాపు, వాళ్ళు వచ్చి సరుకు వండి పెడితే తింటదేమో. అగో అగో, అమ్మగారు అనగానే గట్లనే ఉంటది నీ ఉడుకులాట. నాకు తెలియంది ఏముంది. సరే సరే, తెస్తది. ఆగు, ఓ పిల్లగా, ఏడికి పిల్లగా మళ్ళీ చెం పట్టుకొని పోతున్నావు? అరే దొడ్డికి పోతున్నామమ్మా. ఇంకేడికి పోతానే డబ్బా పట్టుకొని? నీకు గమ్మతుంది కథ. అవ్వా అవ్వా, గిన్నిసార్లు పోతావేం పిల్లగా? నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒకటి ఏ పని లోట పట్టుకొని ఉరుకుతా ఉన్నావు, ఉరుకొస్తా ఉన్నావు. మరి మురుకులుగా అప్పలు తినకుంటే ఏమని అయితుండే నా చెప్పు. మూసుకొని ఉంటే కాదా? పర్రాం పర్రాం అని తింటూనే ఉన్నావు, పుర్రాం పుర్రాం అని పోతూనే ఉన్నావు. ఏం పని లేదా పిల్లగా? ఇక ఒకటి ఏ పని తినకుంటుంటే మీకు అయితే కదా ఇంటికి కొనపోయి మెల్లగా షాయిలు అద్దేసుకొని తింటే ఒక వారం 10 రోజులు వస్తాయి. ఎందుకు పిల్లగా? ఎటుగా అక్కడ చాలా వేసింది మా అమ్మమ్మ. మేము తినకుంటే ఎవరు తింటారు? మా కోసమే వేసింది కదా అని జంపుతున్నట్టు కదా. ఇక మీ నాయనమ్మ అందరు వచ్చినారంట. వాళ్ళు వచ్చినాక మురుకులు లేకుంటే నన్ను తిట్టరా పిల్లగా? అన్ని సాఫ్ చేస్తున్నావు. అరే, నేను తిన్నదే ఒకటో రెండో, గాదానికి మొత్తం అయిపోగొడుతున్నానా? ఏం తినని తియ్యి. నీ మురుకులు నువ్వే దాచిపెట్టుకో, ఎవరికన్నా ఇచ్చుకో, ఎవరన్నా వేసుకో. నాకేంది? ఏదో మా కోసం చేసింది మా అమ్మమ్మ అని నేను తింటుంటే ఇగో గట్టి ఇజ్జత్ తీసి పడేస్తున్నావు ఎందుకు? పో నాయనా, ఏమన్నావో ఏమన్నా వేసుకో. ఇక నీ కడుపు నీ లెక్క నీ ఇష్టము. ఇక నేను ఒక్క మాట అంటే అలుగుళ్ళ మీద తూముళ్ళ మీద ఏడ్చుకుంటా కూర్చుంటావు. ఇక మీ అమ్మ ముందు నన్ను బదలాం చేపిస్తావు ఊకనే. ఇప్పుడు మీ నాయన వచ్చినాక మీ నాయన చెప్తే ఇక మా అత్తమ్మ
చూసినావు పిల్లగా నోరుస్తలేదంట అని అట్లా ఫీల్ అయిపోతాడు మీ నాయన. ఎందుకు వచ్చిన బాధ పిల్లగా? సరే ఎన్నన్న తిను, కడుపు వల్గా తిను, ఇక కడుపు అంతా పోయేదాకా కాలేదాకా ఎరుగు పో పో, ఏమైనా చేసుకో నాకేం ఎరకపో. అబ్బబ్బబ్బా ఆగో ఎంతొత్తు వచ్చి పాడైతుండో, ఆపుకోకుండా ఉరుకుతుండు చూడు పిల్లగాడు. పొట్ట వల్గా తింటుండు, పిత్తు వల్గా పోతుండు. ఈ ఆయనకేం పని ఉంది పాటు? పెద్దమ్మ ఇవాళ పండుగ పూట నెత్తి మీకే నీళ్ళు గుమ్మరించుకొని తానం చేసుకొని వస్తే కాదా అని నువ్వు మా ఇంటికి వచ్చిన సంది ఒక 3-4 సార్లు చేసినావా అని చేయకుండొచ్చు కదా. ఓసిని పాడుగాను నేను ఎందుకు చేస్తలేను బిడ్డ, దీనం తప్పించి దినము తానం చేస్తూనే ఉన్నా, బట్టలన్నీ నేనే ఉతికేసుకుంటున్నా. ఎందుకు బిడ్డ అట్లా అంటున్నావు, తానం చేస్తున్నావా అని నువ్వు అని అంటావేందిరా? ఏమో పెద్దమ్మ, నేను చూసినంత వరకు అయితే ఎప్పుడు తానం చేసినట్టు బట్టలు మార్చుకున్నట్టు ఏడగా అనిపిస్తలేదు. వచ్చిన సంధి ఒక 2 చీరలు కట్టుకొని ఇప్పుతున్నట్టే కొడుతున్నావు పెద్దమ్మ. అందుకే అడిగిననే. సరే సరే చేస్తున్నావో చేస్తలేవో దేవునికి ఎరక నీకెరక గాని పో పండుగ పూట ఇలా చేసినా పోవే, పానమల్లుగా ఉంటది. ఎందుకు బిడ్డ, ఇక ఇయ్యాల రేపు పూట ఎల్లుండి 21 దావతే నాయని కొడుకుది. ఇక దావత్ నాడు చేస్తే ఇక చుట్టాలందరూ వస్తారు, నలుగురితో గలీజు ఉండకుండా నీటి ఉంటే అయ్యేపోతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి చేయాలంటే జర పానం చలి పెడుతుంది బిడ్డ, ఎల్లుండే చేస్తా తీయి. ఆగో తానం అంటే ఎందుకు భయం అవుతుంది పెద్దమ్మ నీకు? మంచిగా ఉడుకు నీళ్ళు కాగబెడుతుంది మా వదినే, ఉడుకు నీళ్ళు పోసుకొని చేసుకోకనంట. ఎందుకేటంత భయపడుతున్నావు తానం అంటే? అబ్బా నీ వదినే ఉంగరాలమ్మా, నీళ్ళు కాగబెట్టి పోస్తాదమ్మా నాకు. అబ్బా అయ్యో, నా మీద అయితే గింత కక్ష పెట్టుకుంది. ఈ ముసల్దానికి చేసి పెట్టక తప్పలేనట్టుంది. దీనికి చేయాలి, దీని చెల్లెకి చేయాలి, దీని బిడ్డకి చేయాలి, అందరికి చేసి పెడతాను నేను ఎంత గాయదాన్ లెక్క కనిపిస్తున్నా అని మస్తు ఫీల్ అవుతుంది బిడ్డ మీ వదినే. ఇంకా నా ముఖానికి ఉడుకు నీళ్ళు కాగబెట్టి పోయకపోయినా అది. అయ్యో మా గురించి అంటే ఫీల్ అయినా ఒక లెక్క ఉంటది పెద్దమ్మ, నీ గురించి ఎందుకు ఫీల్ అవుతుంది చెప్పు? నీకేం చేసి పెడుతుందని ఆమె? ఏదో 4-5 రోజులు ఉండిపోతావు కదా, అదో ఇదో. ఈ పెద్ద మనిషికి అందిస్తే ఏమైనా సొమ్మరిగిపోతుందా ఆమెది? అబ్బా గామ గురించి అస్సలు ఫీల్ కాక పెద్దమ్మ నువ్వు. ఇక కావద్దంటే తప్పుతాది బిడ్డ. ఇక ఎన్ని దినాలైనా మా చెల్లి ఓడ్చుకుంటది. తల్లి తిని తల్లి మా అక్క అన్నట్టు మా చెల్లి ఓడ్చుకుంటది. ఇక మీ నాయన ఇట్లా అంతో ఇంతో ఓడ్చుకుంటాడు కానీ ఇక మీ ఈ వద్దే ఎన్ని రోజులని ఓడ్చుకుంటారు చెప్పమ్మా, ఎన్ని రోజులు అని చేత చేస్తే చెప్పు. ఒక్క రోజుకి ఆమె ముక్కులకు వస్తుంది. ఇక నన్ను చూడంగానే చూటిపోడు మాటలు అని మస్తు తిడుతుంది బిడ్డ. ఇక అందుకే నాకు నచ్చలేదు. ఇక నేను కట్టెల పొయ్యి మీద పెట్టుకుని ఎల్లుండి చేసుకుంటా బిడ్డ, తెర పుణ్యం ఉంటుంది కానీ ఒక చేతి అలగకు మమ్మీ, నా ఎంత సలసలు పెడుతుంది, నా పానం ఉండే మంచిగా లేదు. సరే సరే పెద్దమ్మ, అవు కానీ మా వదినే కొంచెం ముఖం మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది, నిజమేనా పెద్దమ్మ? అవునవును బిడ్డ, ముఖం ఏం మార్చుకుంది, నువ్వు బాగానే గమనించినావు గాని ముఖం మార్చుకుందిరా, ఎవరితో చక్కగా మాట్లాడతలేదు. ఎందుకు, ఏమైంది పెద్దమ్మ? మా అన్న ఏమన్నా అన్నాడా? అమ్మ ఇట్లా ఏమైనా తిట్టిందా వద్దని? ఎవరేం తిట్టలేదు బిడ్డ, దాని కథలు. ఇక గదే బట్టల కొరకే, బట్టలకు నన్ను తీసుకుపోదా మీ అమ్మ అని ఇక మీ అన్నతో పంచాది పెట్టుకుంది. నన్ను కాదనుకుంటే ఎట్లా పోతా వత్తమ్మను అని మీ అమ్మతో పంచాది పెట్టుకుంది. ఇక గాదానికో ముఖం అంత ఇంత లాభ పెట్టుకొని ఏం పని చేస్తలేదు, పాట చేస్తలేదు, కూర్చున్న కాడికి నీళ్ళు వేస్తలేదు బిడ్డ. ఇక మొత్తం మీ అమ్మ పానానికే పడ్డది పో పనంతా. ఆగో చూడు పెద్దమ్మ, ఎప్పుడు గిట్లనే చేస్తారు. ఏదైనా పండుగ పబ్బం ఉన్నప్పుడేమో 10 రోజుల ముందేమో మురుస్తా ఉంటారు, అక్కడ ఇక్కడ తిమ్ముడుతా ఉంటారు అత్తలు కోడళ్ళు. తీర 2 రోజులు ఉందనగానే అమ్మ ఒక ఆమె ఇట్లా చేస్తుంది, ఒక ఆమె అట్లా చేసిందని ముఖం మార్చుకుంటది. ఇక గిట్లనే ఉంటది. ఎందుకురా దేవుడా నేను వచ్చిలని బాధ పెట్టినైతే అవుతుంది. ప్రతిసారి గిట్ల ఒకరు ముఖాలు మార్చుకుంటారు, వాళ్ళే పంచాది పెట్టుకుంటారు అని రాకుట్టు కుడుతున్నా గీసొంటి సమయం వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది పెద్దమ్మ? ఈ పరిస్థితిలో ఇట్లా మా వద్ద అట్లా ఫీల్ కావడం అవసరమా చెప్పు? అరే మా అత్తమ్మ దగ్గర పైసలు లేనట్టే అందుకే తీసుకోబోలే, ఇక మళ్ళీ సరి ఉన్నప్పుడు కొనిపించుకొస్తుందని ఊకోవాలి కదా మా వద్ద. ఇట్లా ఏం అర్థం చేసుకోదు పెద్దమ్మ, నిజంగా కెరిపికర్ అనేది ఉండదు ఆమెకు. అవును బిడ్డ, నువ్వేం అనుకున్నా సరేగానా పోరుగుణం మంచిగా లేదురా. నిజంగా మొగడు మరి ఎట్లకైనా కష్టపడుతుంది, ఎట్లకైనా తెస్తుంది పైసలన్నీ. నేను ఉత్త పుణ్యానికి ఊడిలో వేస్తే మరి ఎట్లకైనా వస్తుంది, సంసారం ఎట్లా గడుస్తుంది అని ఇంత చింత లేదురా మొగని మీద దాని మీద. ఏమైనా అప్పటి పైసలు అప్పుడు తిందామా, తాగుదామా, పందామా, గదే ఉన్నట్టుంది కోరికి. ఆడోళ్ళు అన్నప్పుడు గసంటి గుణం ఉండొద్దు బిడ్డ. ఇక మొగడు 2 రూపాయలు తెస్తే రూపాయి పక్కకేసి సారన్న కొనుక్కొని సారన్న అది ఇది సామాన్లు తెచ్చుకొని గట్ల బతుకుతట్టు ఉండాలి గాని
మొత్తం తిని తాగి ఎల్లెలకల తెచ్చి పంత అంటే గట్ల కాదు బిడ్డ. ఇక నీకు గిట్ల చెప్తున్నా, నువ్వు గిట్ల నేర్చుకో. అయినా నీది గంత చెడ్డ గుణం కాదు బిడ్డ. ఇక నీ గుణం తగ్గట్టు నీ మొగడు గిట్ల మంచిగా దొరికిండు. నీకు పిల్లగాడు గిట్ల ముద్దుగా పిల్లగాడు పుట్టిండు పా. ఇక నీకేందమ్మా, మహారాణులే బతకొచ్చు పా. ఓయమ్మో, అవ్వ మన్మర్లు ఏమేమి ముచ్చట పెట్టుకుంటుర్రో జోరుగా మాట్లాడుకుంటున్నట్టు. మాట్లాడుకుంటున్నాం చెల్లె. ఇక తల్లితో మాట్లాడితే పిల్లగాడు ఊ అని ముచ్చట ఇంకా ఉండు. ఓయమ్మో గంతేనా? అప్పుడే ముచ్చట మళ్ళీ ఇంకా అక్క కాదురా కవితమ్మ అని ఎన్నిసార్లు చెప్పాలి బిడ్డ. గట్ల ఊసోకమ్మ కూసోకు బాలంటున్నప్పుడు పచ్చి పుండు ఉంటది, అంత శరీరం పచ్చిగా ఉంటది. గట్ల ఊసోకు బిడ్డ, నడుములన్నీ వాడుతుంటే రేపు రేపు నీకు ఇప్పుడు ఏం అర్థం కాదని చెప్తే నీకు దావాకేమన్నా మోకాలలో ఉందా బిడ్డ చెప్పు. ఇక నాకు కోపం అంటే కోపం వస్తుంది. నాకు అడ్డం మురిగి మాట్లాడి రాదురా ఎవరు వచ్చినా సరే. ఏమైనా నడుములు పోంగా ఊసుకున్నావు. నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది? రేపు రేపు తెలుస్తా. అప్పుడు అమ్మో అయ్యో నడుములు పింజని కాళ్ళు పింజని అని అంటావు. ఏమో పోవే, ఊరికే పండుకొని నా నడుములన్నీ వాడుతున్నాయి. కూర్చుంటే ఏమైతుంది? ఏం కాస్తుంది. ఓ నొప్పి లేచినప్పుడు అప్పుడు నువ్వెవడో నేనెవడో అప్పుడు చూసుకున్నాం. ఒకటైనా పానం తింటారేమే. నాకు ఎట్లా కూర్చుంటే ఎట్లా మంచిగా ఉంటుందో నాకు తెలియదా చెప్పు. ఊగా మీకు చెప్పాలా? మీరు చెప్పేదాకా నేను చూసుకుంటున్నా. ఏమో అమ్మ, మంచి చెప్పినా కష్టమే నీకు. సరే బాగా చెప్పినావు గాని వద్దు నేను చేస్తుండే. మంచిగా మాట్లాడుతుందా లేకపోతే ముక్కు ముఖం మార్చుకోనుందా? గట్లనే ఉంది బిడ్డ. ఇక మంచిగానే ఉంటది, ఇంకెట్లుంటది. ఇక దాని గురించి తెలిసేనాయి కదా, కొత్తగా ఏముంది. ఏదైనా పండుగ పబ్బం ఉందంటే 2 రోజుల ముందు ఏదో ఒక పంచాలు పెట్టుకోవాలి, ముఖమంతా మార్చుకోవాలి. ఇక పనంతా ఎవరు పనాన్ని పడుతుందో, ఇక పంచాలు పెట్టుకుంటే పనంతా తప్పిపోతుంది అన్నట్టు అనుకుంటుందో ఏమో బిడ్డ. సరిగ్గా మాట్లాడతలేదు, ఏమన్నా మాట్లాడుకోనని తప్పు దాచుకుంటున్నా. ఇక ఓ చీరలు ఇచ్చేనందుకు అన్న పానం తింటుందంట. ఇక అన్ననేమో ఒక 1000 రూపాయలు అమ్మ నేను మళ్ళీ ఇస్తా కానీ అని అంటుండు. నా దగ్గర ఎక్కడ బిడ్డ, ఉన్న కాడికి చెల్లెకు నాకే తెస్తుంది. చెల్లెకు తెస్తాను ఇట్లా నువ్వు ఇవ్వకపోతుంది అని అంటే ఇక అన్న తప్పు చేయకుండా పోతుండు. మొన్న 1500 ఇచ్చినమ్మ, 1500 ఎక్కడ పెట్టిందో ఏం కథనో మళ్ళీ పైసలు అడుగుతుంది. మీ వాళ్ళందరూ కొనుక్కుంటే నేను ఉత్తగా ఉండాలా అని అంటుంది. కానీ మస్తు టాచర్ చెప్తున్నట బిడ్డ అన్నను. ఏం చేద్దాంపా, ఇక దాని మాకు ఒక్కొక్కసారి ఉంటది తిరుగుతుందిరా. గదే గాని వదిన కోపం అంతా ఏముంది తెలుసా అమ్మ, నువ్వు బట్టలకు తీసుకోలేదు. ఇక ఊర్లో బట్టలు తెచ్చుకున్న సంగతి ఇట్లా ఆమెకు తెలిసింది. మరి పట్నం కంటేకంత దూరం ఎందుకు అని తీసుకోకపోయే. మరి ఊర్లోకి వచ్చినాక అన్న ఊర్లో బట్టల షాప్ ఆమె దగ్గర తీసుకొని రావాలి కదా, తీసుకొని పోవాలి కదా. నన్ను ఇంటి కోడలు అయిందని గట్లా బాధపడుతుండే. ఏమన్నా బాధపడండి బిడ్డ, మరి పైసలు లేని ఏం చేస్తాం చెప్పు. అబ్బా ప్రతి ఏడు అన్ని ఇప్పిస్తూనే ఉంటాను. నేను ఒక చీర ఇప్పిస్తూనే ఉంటాను, తల్లి ఒక చీర ఇప్పిస్తుంది. ఈసారి పైసలు లేవన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. అబ్బాగా చీరలతో ఏముందమ్మా, మనం పండుగనే చేసుకుంటలేమాయే. ఇక్కడ జమ్మితాడికి పోయేదిందా, ఎక్కడైనా పోయేదిందా? ఆమెకెందుకమ్మ కన్ని సోకులు. ఇప్పుడు కాదు, ఖచ్చితంగా కావాలంటే కావాలి. పండుగ పూట అందరు కొత్త బట్టలు దొరుకుతుంటే నేను పాతగా ఉండాలన్నా ఎట్లా కనిపిస్తున్నా నీకు అని అన్నతో పంచాలు వేసుకుంటుందంట. అవసరమా మమ్మీ? ఏమోనే, మనం పండుగ చేసుకుంటలేమో, పండుగ ఎందుకు అని అనుకుంటున్నాం గాని ఏమో ఆమె జమ్మి కాడికి ఇట్లా కొత్త చీర కట్టుకొని పోవాలనుకుంటుందో ఏమోనే. అసలు తిరుగుళ్ళు మరుగుళ్ళు అంటే ఆమెకు ఇష్టం కదా. మొన్న బతుకమ్మ పండుగకే మనకు చెప్పకుండా చేయకుండా ఉరుకుతుంది. మళ్ళీ మనం పన్నాక చీకట్లోకి వచ్చి పన్నది. ఇప్పుడు గిట్ట గట్టనే పోయేస్తుందేమోని మనం ఏం చేస్తాం చెప్పు. ఇక ఆమె ఇష్టం ఉంటే అట్లా చేసుకుంటది బా. అరే అవును బిడ్డ, నువ్వు అన్నది గిట్ట కరెక్టేను. అందుకే అరే వాళ్ళ దోస్తులందరూ కొత్త బట్టలు వేసుకొని జమ్మి కాడికి పోయేస్తారు కదా. నేను గట్ట పాత చీరలు కట్టుకొని పోవాలన్నా అని అందుకే అది కాదు ఖచ్చితంగా చేసుకున్నట్టుంది బిడ్డ. ఓ పిల్ల సరిత, ఎక్కడ పోతున్నావు పోరి? జర దుఃఖం మీద పని ఉండవా? దుఃఖం మీద పోతున్నా, నువ్వెక్కడ పోయేస్తున్నావు? నేను ఆ దుఃఖం కాడికే పోయేస్తున్నా. ఇక ఆంటీ నాకు పంచాలి మళ్ళీ వస్తున్నా బిడ్డ. అరే గట్టనా, గాడు అందరితో పంచాలు తెచ్చుకుంటాడవ్వా. అవు గాని ఇక పండుగ పూట మస్తు జోరుగా తయారైనావు కదా. ఓ అమ్మో, చీరకు మల్లె పూలు చుట్టుకున్నావు, పాపడి బిల్ల పెట్టుకున్నావు, కొత్త పట్టు చీర కట్టుకున్నావు. నీకేందమ్మో జోరుంది పాటు. అవు గాని మల్లె పూలు ఏడ కొనుకొచ్చుకున్నావు అక్క? నిగనిగలాడుతున్నాయి, ముద్దుగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ఊర్లో కమ్మటోళ్ళు గిట్ల వచ్చిరా లేక పట్నంలో కొనుకొచ్చుకున్నావా? పట్నం ఎక్కడ తీసేళ్ళే, పొద్దుగల పూలానే కనకంబరాలు మల్లె పూలు అమ్ముకుంటూ వచ్చింది. కనకంబరాలు తీసుకున్నామంటే మొత్తం వాడిపోయినాయి అమ్మా. ఇక అందుకే మల్లె పూలు అన్న తీసుకుంటాను. 2 మూరలు తీసుకున్నా, ఇప్పుడు ఒక మూర పెట్టుకున్నా, పొద్దుగా ఒక మూర పెట్టుకుంటా. ఇక మా బిడ్డను తీసుకోమంటే వద్దమ్మా, నాకు పూలు వద్దంటే వద్దంటుంది. ఇక ఆమె పూలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదే. మరి నువ్వు ఇట్లా తీసుకోకపోయినావా?
అయ్యో నేను ఇల్లేదమ్మా మా ఆడకట్టుకు రాలేనట్టుందవ్వా లేకపోతే తీసుకుందును. అయ్యో మీ అత్త పండుగనే చేస్తలేదంట, మరి పువ్వులు ఎందుకే నీకు జమ్మి కడుకొస్తావు ఎట్లా? ఆ పండుగ చేయకుంటే నాకేంటి అక్క, ఇక మన ఊరోళ్ళందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుని జమ్మి కాడిపోతే నేను ఉత్తగానే ఊపుకుంటే ఇంట్లో కూర్చుందనా చెక్క భజన చేసుకుంటా. ఇక మా అత్త అంటే అయ్యో ఎల్లుండి బిడ్డ దావతుందా అని ఆగుతలేదు. ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారేమో, ఇక వాళ్ళందరూ వచ్చినాక టీక్ టాక్ తయారవుతుంది మా అత్త. ఆ ఇక నేను ఉత్తగా ఊపుకుంటూ ఉండాలి అక్క, ఉత్తగా ఉండి నేనేం చేస్తే చెప్పు. వస్తా జమ్మి కాడికి అందరు పని చూసి మా వస్తా చాలా సేపు. ఎడ బతుకమ్మ ఆడతారు జోరుగా ఆడతారు అవన్నీ చూసి అని వస్తా అక్క. ఏమైతే చెప్పు. ఇక మరి రారా అదే కానీ మీ అత్త ముందే గయ్యాలి తల్లి వచ్చి పంచాయతీ చేసినా చేస్తుంది. పండుగ లేనప్పుడు నువ్వు జమ్మి కాడుకో కూడా అవసరమా అని అంటే ఇక అందరి ముందు ఇజ్జత్ పోయినట్టు కాదా చెల్లె. సరే మరి ఇక నీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు. మరి పెంక ఇట్లా పెట్టిందా అని మీ అత్త. ఎక్కడ పెంక ఏం కథక్క, చిన్న పూరీలు తెస్తేనే శ్రీరామ ఇద్దరం కలిసి అని అన్నది. శ్రీరామ కాదు, చెయ్యాలి నువ్వు ఊసితే నువ్వు రాలుస్తుంటే నేను రాలుస్తుంటే దబదబ అయిపోతాయి మొత్తం. ప్రతిసారి నా పానానికి పెడతారు, నేను చేయను తల్లి. కావాలంటే నువ్వు మీ చెల్లె మీ అక్క అందరు కలిసి చేసుకోరి, నా వల్ల కాదని చెప్పొచ్చిన అక్క. మరి ఏంటి చెప్పు, మీకు ఏమైనా సామాన్ అవసరం ఉంటే నేను ఎందుకు నా మీరు పోయి కొనుక్కొస్తా కానీ నేనైతే పెద్దగా అడ కూర్చుని తల్లి. నా పానం ముందే మంచిది వేడు అని మా బయటపడ్డా. మంచి పని చేసినావు తీయే, మీ అత్త ముందట గట్లనే చేయాలి. అమ్మో పని ఏదో గిట్ట చేస్తే మొత్తం నీ మీద మీకే పెడుతుంది. మంచి పని చేసినావు ఊకో. కానీ ఒక ముచ్చట అడుగుతా చెప్తావా సరితా? ఏందక్క అడుగు. ఇక దసరా పండుగకు రమేష్ సీరు ఇప్పించిండా చెల్లెలు కొత్త బట్టలు ఇప్పించిండా అని ఇక తప్పుగా అనుకోకు గాని ఇక ప్రతి ఏడు ఇప్పిస్తాడు కదా, ఈసారి ఇట్లా ఇప్పించిందా లేదా కనుక్కుందామని అడుగుతున్న చెల్లె. మీరు తప్పుగా అనుకోకు. నేను కనుక్కుంటక్క. ఇప్పించిండు ఒక చీర ఇప్పించిండు కానీ ఇక అది లత దగ్గరనే ఉంది. ఎప్పుడు తీసుకోవాలో ఏం కథనో. ఇప్పుడు ఆ చీర తెచ్చుకుంటున్నా ఎక్కడదే ఈ చీర అని మా అత్త డౌట్ పడుతుంది, నా మొగడు డౌట్ పడుతుంది. ఇక ఎట్లా ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు కుట్టించుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలని ఇక అదే భయం ఉంది అక్క. డుక్కు డుక్కు అని ఉంటుంది. ఇక రేపో మాకు పెళ్ళి అంట కదా అది. ఇక మళ్ళీ సారి వరకు ఇప్పిస్తాను ఒప్పియను, నువ్వే ఉంటావో నేనే ఉంటావో. ఈసారి ఆఖరి చీర ఇప్పిస్తున్న పాఠాన్ని ఇప్పించింది అక్క. ఎందుకు అబద్ధం చెప్పాలి ఆయన మీద కానీ. పిల్లగాని మంచిది అక్క నిజంగా. అవును చెల్లె నిజంగా మంచి గుణం పిల్లగాంది. ఎటువంటి పెండం వస్తుందో గాని ఆయన గుణం తగ్గట్టే రావాలి గదే అక్క. ఇవాళ అమ్మ గిట్ల మంచిదే. ఇక ఇప్పుడు ఏం తెలియదు, ఎవరి జోలికి పోదు ఎవరు ఆటకోదు. ఇవాళ బతికేందో వాళ్ళు బతుకుతారు గాని ఇక నాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఇన్ని దినాల సంది మాట్లాడి ఇప్పుడు చాలా మోసం చేసినట్లు నేను పెళ్లి కాని పిల్లగాంతో మాట్లాడి అని నాకేమొస్తు ఒక్కొక్కసారి ఆలోచిస్తేనే బెక్కుమంటది అక్క. నిజంగా చాలా మంచోడు పిల్లగాడు. ఇయ్యాల రేపు అవన్నీ కామన్ అవుతున్నాయి చెల్లె, ఎందుకు ఆలోచిస్తున్నావు గాని. ఇక పెళ్ళి అయితే ఒక ఇంటి పిల్లని తెచ్చుకుంటే ఇక ఆయన సంసారమే మంచిగా అవుతుంది, ఆయన మంచిగా అవుతాడు ఊకోవే. ఇక పెళ్లి కాకముందు అన్ని వస్తుంటివన్నీ కామన్ ఊకో. నువ్వెందుకు ఇక అట్లా ఆలోచిస్తున్నావు? ఇక పెళ్ళి అయితే ఇక మంచిగా అవుతారు, వాళ్ళే మంచిగా అవుతారు. పాడుగాను ఎవడే ఓ పిల్లగా నువ్వు వాళ్ళక్కయ్యా బర్ర విచ్చుతున్నావు ఇంకా మళ్ళీ నిలబడి. అయ్యో చిన్న లోట పట్టుకపోతుంది పోతప్పుడు మళ్ళీ ఉత్త చేతితో ఉప్పుకొస్తావేంటయ్యా? అది ఎంత అనుకుంటున్నావు లోట అక్కడనే పడేసి వచ్చినవా ఎట్లా? ఈ తాత మొన్న 60 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిండు. పాడుగాను ఏమని అంటేనేమో మా ఇంటికి నేను పోతా, మా నాయనకు ఫోన్ చేస్తా, మా నాయనమ్మకు ఫోన్ చేస్తాను బెదిరిస్తావు. నువ్వు చేసి శాతం ముద్దుగున్నాయి పిల్లగా అట్లా బర్ర విత్తుతావు. వాసన పాడుగాను ఏం వాసన వచ్చి పాడైతుంది చూడు. కడుపులా గుర అంటుంది. తాతెంబటి వేపు గోళీ తెచ్చుకొని వేసుకోపిల్లగా అంటే గట్ల శాత కాదు గాని పురాం తింటూనే ఉన్నావు, మురుకులన్నీ పోతాం పట్టిస్తున్నావు. ఇంచుకాడంటే మీ అమ్మ ఫీల్ కావాలని మీరు అంటున్నా కానీ ఓ నిమ్మలంగా నిమ్మకాయ జ్యూస్ వేసిస్తుంది మీ అమ్మ చేసేయమని ఇంత తాగి నిమ్మలంగా వండుకోపో. ఏమైనా ఓ అమ్మ చెంబట్టుకు ఉరుకుతూనే ఉన్నావు ఉరుకొస్తూనే ఉన్నావు. కడుపులో ఏమన్నా అయితే పిల్లగా తినుడు ఎందుకు పోవుడు ఎందుకు చెప్పు. నోరు గట్టే అయిపోతుంది కదా. అయ్యో పోని పెంటక్క నీ మన్మని నువ్వే అంటే ఎట్లా చెప్పు. ఈ పిల్లగానికి వస్తున్నట్టుంది, ఆపుకునేటట్టు లేనట్టుంది. కానీ బాత్రూమ్ ఉన్నాక బయటకు ఎందుకు పంపిస్తున్నావు అక్క నీ మన్మని? ఎక్కడ బాత్రూము ఏం కథ చెల్లే ఒకటే పని బాత్రూమ్ లో పోయి పుర్రు కొడుతుండు. ఓయమ్మ చుట్టుముట్టు ఇంటుంది గలీజ్ చేస్తుండు. ఏంటి పిల్లగా ఊకే బాత్రూమ్ లో పోతే ఎంతగానో మనని అడగాలి, నీళ్లు పోస్తలేవు చక్కగా అనిపించేసరికి బయటికి పోతాని మా వచ్చిండు.
మరి ఒక లోట పట్టుకొని వచ్చింది, ఆ లోట అక్కడనే పడేసి చూస్తున్నట్టుండు. మళ్ళీ దేని పట్టుకొని పోతాడు చెప్పు? మొన్ననే బాగా 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొన్నాడు. ఇప్పుడు తిట్టాడా చెప్పు? పిల్లగాడు మస్తు కొంటి శాతం చేస్తుంది తల్లి. ఓయమ్మో మురుకులు చేసిన పాపానికి ఓ పరమ తింటూనే ఉంది. నేనైతే గని పిల్లల మురుకులు చేసినా కానీ ఒక్కటి ఇట్లా నోట్లో వేసుకొని సైజు చూడలే చెల్లి. నువ్వు నమ్మతావో నమ్మవో కానీ ఇక పోనీ అక్క, పిల్లల కథనే గట్టుంటది. ఇక పిల్లల కోసం ఏం చేసినావు కదా, ఇక తనకు మళ్ళీ బాధపడి అది ఇంటికి పోతా అంటాడు. ఊకో పోతాడు, పోతే పోనీ చెల్లె. మరి నాకు ఎంత కోపం వస్తుంది అనుకుంటున్నావు? సరే వాళ్ళ కోసం ఏం చేసిన, ఇది మిగిలించుకొని అది ఇంటికి కొంట పోయి సాయిలో పెట్టుకోను, ఎట్లా అట్లా టైం పాస్ పడిపోతప్పుడు ఇన్ని టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతే అట్లా ముద్దుగా ఉంటది. కానీ ఓ అమ్మ తింటాడా? ఒకటి తినగానే జర్రేసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఊపుతాడు, మళ్ళీ ఇంకోటి తింటాడు, మళ్ళీ ఒకటి మళ్ళీ తింటాడు. అట్లా తింటే తిండి గిరి లెక్క కడుపు పనిచేస్తాడు చెల్లె చెప్పు. పాయకండ పెట్టి చచ్చిపోతారు. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి మీకోసం వీడియో రెడీ చేసి మీకోసం మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ 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 అంటున్నారు. ఏందా హెల్ప్ పెంటక్క అంటే వీడియోని చిన్న లైక్ చేయాలి అంటేనే. అట్లనే హైప్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, మంచి టైం పాస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మనకు మీ ఫోన్లోకి వస్తుంది. ఓకేనా? ఇక ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ బాగా. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.